నెల్లూరు జిల్లా విద్యానగర్లోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో 8 నెలల నిండు గర్భిణి మృతి చెందింది. కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన బిందు నిన్న అనారోగ్యంతో కుసుమ ప్రైవేటు వైద్యశాలకు వెళ్లింది. అక్కడ బిందుకు నిమ్ము ఉందని చెప్పి డాక్టర్లు వైద్యం చేశారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్తుండగా బిందు స్పృహ తప్పి పడిపోయింది. స్థానికంగా ఉన్న మరొక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేసిన వైద్యులు మృతిని నిర్ధారించారు. దీంతో బిందు బంధువులు కుసుమ ప్రైవేటు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం 4:50 హాస్పిటల్ విద్యానగర్ ఖుష్బూ హాస్పిటల్ ఖుష్బూ ఆడ మేడం 5:50 వచ్చింది. ట్రీట్మెంట్లో చెక్ చేసి ఫస్ట్ ఇంజక్షన్ ట్యాబ్లెట్లు అవి రాసింది. పల్స్ చెక్ చేసింది. పల్స్ అవరం చెక్ ఉందని మళ్ళీ ఈసీజీ చెక్ చేసాం. ఈసీజీ అంతా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది. హార్ట్కి సంబంధించి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని చెప్పింది. సరే ఇప్పుడు ఇంజక్షన్ ఎందుకు మేడం అని వాళ్ళు నర్సులు అడిగితే నేను ఇంజక్షన్ వేయను, 8వ నెల అమ్మాయికి ఇంజక్షన్ దేనికి ఇప్పుడు అని చెప్పి నేను ఇంజక్షన్ వేయకుండా కామ్ గాడే కూర్చొని మళ్ళీ ఆమె ఎవరైనా చెక్ చేస్తుంటే ఆమె కాడికి మళ్ళీ పోయి అడిగి మేడం ఇంజక్షన్ దేనికంటే నెమ్ముకి కదా, మీరు నెమ్ముకు దగ్గు కోసమే కదా వచ్చారు, దానికి ఇంజక్షన్ అదేం కాదు వేయించుకోండి అన్నారు. సరే అని చెప్పి ఇంజక్షన్ వేయించుకొని మళ్ళీ విద్యానగర్ దాకా వచ్చా. అమ్మాయిని బండిలోనే ఎక్కించుకోపోయినా మళ్ళీ బండిలోనే తీసుకొని వచ్చా విద్యానగర్ దాకా. నేను తింటా బిందు అన్న, ఇడ్లీ తింటాను బాగున్నది. పెట్రోల్ బంక్ పక్కనే ఒక ఇడ్లీ షాప్ ఉంది, ఆడ పోయి కూర్చున్నాము. అమ్మాయికి ఇడ్లీ సాంబార్ పెట్టించి నేను అటు పోయి ఇడ్లీ వాడెత్తుకొని వచ్చుకున్నా. ఆడ ఉండి ఎక్కడ కదమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాను. అమ్మాయి